హరే కృష్ణ. మా జిజ్ఞాస ఛానల్కు స్వాగతం. చిన్నపిల్లల ప్రాణాలు తీసినందుకు సిగ్గుపడిన అశ్వత్థామ ద్రౌపది ముందు తల ఎత్తలేకపోయాడు. సుగుణవతి అయిన ద్రౌపది పరాన్ముఖుడైన గురువు పుత్రుని చూసి నమస్కరించి ఇలా అన్నది: నాయన, మీ నాయనగారైన ద్రోణాచార్యుల వారి సన్నిధిలో మా మగవారందరూ ప్రయోగోపసంహారాలతో సమస్త విద్యలు అభ్యసించారు. పుత్రాకారంలో ఉన్న ఆచార్య ద్రోణుడవు నీవు. మాకు గురుతుల్యుడవైన నీవు లవలేశం కూడా మనస్సులో కనికరం లేకుండా నీ శిష్యనందరుల శిరస్సులు ఖండించావే. ఇది ధర్మమటయ్యా? బ్రాహ్మణుడివై పుట్టావే, వివేకాన్ని దయాదాక్షిణ్యాలను చేపట్టావే, వీరాధివీరులలో ముందడుగు పెట్టావే. అట్టి నీవు బాలుర ప్రాణాలు తీసే ఇట్టి రాక్షస కృత్యానికి ఎలా ఒడుగొట్టావు తండ్రి? ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు, కించిద్రోహంబును నీకు చేయరు, బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెనో. ఉద్రేకంతో నీ పైకి దూకలేదే, యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురు నిలవలేదే, లవలేశం కూడా నీకు అపకారం చేయలేదే. అటువంటి చిన్నవాళ్లను, అందాలు చెందే పిన్నవాళ్లను, సంగ్రామ రంగంలో ఇంకా సంపూర్ణ సామర్థ్యం పొందని వాళ్లను, నిద్రలో ఆదమర్చి ఉన్నవాళ్లను కారు చీకటిలో వీరావేశంతో వధించటానికి అయ్యో నీకు చేతులెలా వచ్చాయ్యా? గురునందన, పుత్రశోకంతో బరువెక్కి వ్యాకులమైన చిత్తంతో ఇక్కడ నేను ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి కథన రంగంలో కాళ్ళు చేతులు కట్టి నిన్ను అర్జునుడు ఇక్కడికి ఈడ్చుకుని వచ్చాడన్న సంగతి తెలిసి దుర్భరమైన దుఃఖంతో ఎంతగా తల్లడిల్లిపోతున్నదో కదా. ఈ విధంగా అశ్వత్థామతో పలికి పాంచాల రాజపుత్రి కృష్ణార్జునుల వైపు చూసి ఇలా అంది: ఆచార్య ద్రోణులతో సహగమనం చేయకుండా ఆచార్య పత్ని ఇంకా బ్రతికి ఉంది. ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతున్న ఆ ఇల్లాలు తన ఏకైక పుత్రుని బంధించి పట్టుకు వెళ్లారని విని భరింపరాని పుత్రశోకంతో నాలాగే గుండెలు పగలేటట్లు ఎంత ఆక్రోశిస్తున్నదో. మీరు ఈ అశ్వత్థామను హింసించటం మానండి. పాపం ఇతడి ప్రాణాలు కోల్పోతే మనకు మహాపాపం చుట్టుకుంటుంది. ప్రజాపాలకులైన రాజులు బ్రాహ్మణులకు ఆగ్రహం తెప్పించకూడదు. క్షుద్రులైన విప్రుల కోపాగ్ని జ్వాలలకు పుడమి కంపిస్తుంది. ధరణీపతుల వంశాలు ధ్వంసమవుతాయి. ఈ ప్రకారం ద్రౌపది ధర్మసమ్మతంగా, దాక్షిణ్య సహితంగా, నిష్కపటంగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా, ప్రశంసనీయంగా పలికింది. పాంచాలి అలా మాట్లాడినందుకు ధర్మరాజు సంతోషించాడు. నకుల సహదేవులు, సాత్యకి, కృష్ణార్జునులు సమ్మతించారు. భీమసేనుడు మాత్రం తన అసమ్మతిని ప్రకటించాడు. కొడుకుల పట్టి చంపెనని కోపమునందరు బాలఘాతకున్, విడువు మటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు చంపరేని, నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసెద చూడు ఇందరన్. కన్న కొడుకుల కుత్తుకులు కోసినందుకు కోపం రాకపోగా ఈ పాపాత్ముణ్ణి, ఈ బాలఘాతకుణ్ణి విడిచిపెట్టమంటుందేమిటి ఈ వెర్రిబాబుల ద్రౌపది? వీడు పేరుకు మాత్రమే విప్రుడు. వీని విషయంలో కనికరం పనికిరాదు. ఇతన్ని, ఈ కిరాత హంతకుణ్ణి హతమార్చండి. ఆ పని మీ వల్ల కాకపోతే మీరు అలా చూస్తూ ఉండండి. ఒక్క ముష్టిఘాతంతో ఈ దుష్టుడి శిరస్సు చిన్నాభిన్నం చేస్తాను అన్నాడు. భీముడు అన్నంత పని చేస్తాడని భయంతో పాంచాలి అశ్వత్థామకు అడ్డం వచ్చింది. భీముని తొందరపాటు చూసి శ్రీకృష్ణుడు తన చతుర్భుజత్వం సార్థకంగా
ఈ ప్రక్క 2 చేతులతో భీముణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. ఆ పక్క 2 చేతులతో పాంచాలిని పక్కకు ఒత్తిగించుతూ భీమునితో, పాండుకుల విభూషణ పాతకుడు, శిశుఘాతకుడు, కిరాతకుడు, భ్రష్టజాతకుడు అయిన ఈ అశ్వత్థామ చంపదగినవాడే గాని రక్షింపదగినవాడు కానే కాదు. ఇది ముమ్మాటికి సత్యం. అయితే బ్రాహ్మణో న హంతవ్య అనే వేదవాక్యం వినవస్తున్నది. ఈ ధర్మసూక్ష్మం ప్రకారం ఈతన్ని రక్షించటమే న్యాయంగా తోస్తున్నది. యథార్థంగా నీవే ఆలోచించు అన్నాడు. ఈ విధంగా చతురోక్తులతో భీముని చల్లపరిచి శ్రీకృష్ణుడు అర్జునుని ఆలోకించి, పాల్గొన పాంచాలికి నాకు భీముడికి సమ్మతమయ్యేటట్లు నీ ప్రతిజ్ఞ నెరవేరేటట్లు ఈ విధంగా చెయ్యి అని కర్తవ్యం సూచించాడు. విశ్వమంతా కొనియాడదగినవాడు, వీరాది వీరుడు అయిన విజయుడు శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం కరకు కరవాలం పెరికి గురుపుత్రుని శిరోజాలు ఖండించి విశాల యశస్సుతో పాటు వశం చేసుకున్నాడు. తర్వాత కట్టిన త్రాళ్ళన్నీ విప్పదీసి శిబిరంలో నుంచి వెలుపలికి గెంటేశాడు. నిర్భయంగా అర్భకులను హత్య చేసిన ఆ బ్రాహ్మణ భ్రువుడు భరింపరాని అవమానంతో మర్యాదను కోల్పోయి సిగ్గుతో తల వంచుకుని అతిశయించిన ఆవేదనతో మెల్లమెల్లగా వెళ్ళిపోయాడు. ధనం తీసుకోవాలి లేదా తల గొరిగించాలి, అది కాదా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. అంతేగాని చంపదగిన దుష్కర్మం చేసిన ఆ విప్రుని చంపటం రాజులకు ధర్మం కాదు. ఈ విధంగా అశ్వత్థామను ప్రాణాలతో గెంటివేసి పాంచాలి సహితులైన పాండునందనలు నిజనందనుల కోసం శోకించారు. అనంతరం చనిపోయిన బంధువులందరికీ దహన సంస్కారాలు ఆచరించారు. స్త్రీజన పురస్సరంగా శ్రీకృష్ణునితో కూడి గంగానదికి వెళ్ళి పొంగి పొరలే దుఃఖం దిగమరింగి మృతులందరికీ తిలోదకాలు వదిలారు. అనంతరం అందరూ శ్రీమన్నారాయణ చరణ కంజాత సంజాతాలైన పవిత్ర భాగీరథీ జలాలలో స్నానాలు చేశారు. తరువాత వాసుదేవుడు మునివరేణ్యులతో కూడిన పుత్రశోకంతో వ్యాకుల మనస్కులై ఉన్న గాంధారి ధృతరాష్ట్రులను కుంతి ద్రౌపదులను సమీపించి ఎన్నో విధాలు ఊరడించి ధైర్యం చెప్పాడు. ఈ విధంగా నందనందనుడైన గోవిందుడు నిండు సభలో ద్రుపదనందన వేణి పట్టి లాగిన మహాపాపం వల్ల క్షీణించిన ఆయుస్సులు గల దుర్మదాంధులైన ధృతరాష్ట్రనందనులందరినీ సమరాంగణంలో చంపించి ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు. విజయభేరి మ్రోయించి మహేంద్ర వైభవంతో 3 అశ్వమేధాలు చేయించి రాజులందరిలోనూ ధర్మరాజుకు గొప్ప పేరు తెప్పించాడు. హరే కృష్ణ.